హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నా ఫ్రెండ్స్ కదా, బాగానే ఉంటారులే. అయితే ఊరికొకరు ఉండాలండి ఇలాగా. ఇలాగా అంటే ఎలాగా అంటారా? అది మన ప్రముఖ ఐటీ సొల్యూషన్స్ సంస్థ వి.సిఇఓ సిద్ గారిలాగా. ఎందుకలా అంటారా? అది చెప్తానండి. తిరుచులేని ఒక పేద కుటుంబంలో పుట్టారంట ఆయన. వారు మొత్తం 6 సంతానం అంట. సిద్ గారే లాస్ట్ అంట. వాళ్ళ అన్నగారు ఇచ్చిన ఇన్స్పిరేషన్తో తను ఇంజనీరింగ్ జాయిన్ అయ్యాడంట. ఆ తర్వాత తను కూడా ఒక కంప్యూటర్ ఇన్స్టిట్యూట్లో సేల్స్ మ్యాన్గా జాయిన్ అయ్యి పగలంతా పనిచేస్తూ మళ్ళీ రాత్రులు చదువుతూ ఇంజనీరింగ్ పూర్తి చేశారు. ఇంజనీరింగ్ పూర్తి చేసిన తర్వాత ఇండియాలోనే 2-3 సాఫ్ట్వేర్ సంస్థల్లో పనిచేశారు. ఆ తర్వాత అక్కడి నుంచే ఆయనకి అమెరికా ఆపర్చునిటీ వచ్చింది. అక్కడ ఆయన రిక్రూట్మెంట్ చేసేవారంట. కానీ ఎప్పుడు రిక్రూట్మెంట్ చేస్తున్నా తన ఊరి నుంచి ఎవరైనా ఒక్కరు వస్తారేమోనని చాలా ఆశగా చూస్తూ ఉండేవాళ్ళంట. కానీ ఎప్పుడు తిరుచు నుంచి ఒక్క అభ్యర్థి కూడా అప్లై చేయలేదంట. ఎందుకా అని చెప్పి ఊరి గురించి విశ్లేషిస్తే చదువుకున్నా నైపుణ్యం లేకపోవడం, చొరవ లేకపోవడం, దరఖాస్తులు చేయడంలో పొరపాట్లు వంటి లోపాలను గుర్తించి ఎలా అయినా తన ఊరు బాగుపడాలని, బాగు చెయ్యాలని, తన ఊరు నుంచి చాలామంది ఇలా విదేశాలకు వెళ్ళి పనులు చేయాలని, అక్కడికి తన అమెరికా ఉద్యోగం కూడా మానేశాడు. అక్కడ కొనుక్కున్న ఇల్లు, కారు అన్నీ అమ్మేసి ఇండియాకి తన సొంత ఊరికి వచ్చేశాడు. పేరుతో ఒక రిక్రూట్మెంట్ కంపెనీని స్టార్ట్ చేశాడు. తిరుచులోని తన ఇంటి డాబా మీద టాలెంట్ హైరింగ్ అంటూ మరో శాఖను ప్రారంభించాడు. ఆ పేరుతో అంతంత మాత్రంగా ప్రతిభ ఉన్న వారిని ఎంపిక చేసి వారికి కావాల్సిన నైపుణ్యాలన్నింటినీ ఇచ్చి ట్రైనింగ్ చేసి తన సంస్థలోనే ఉద్యోగాలు ఇచ్చేవాడు. అలా 5 మొదలైన సంస్థ చాలా విస్తరించింది. ఇంకా అందులో మెంటరింగ్, లెర్నింగ్ స్కిల్స్ అంటూ డెవలప్మెంట్ కార్యక్రమాలను ప్రవేశపెట్టి, అంతేనా దరఖాస్తు చేయడం నుంచి ఇంటర్వ్యూ ఎలా మాట్లాడాలనే అంశాల వరకు ఎన్నో విషయాలను తెలియజేస్తున్నారు. తన సంస్థలో మహిళలు కూడా ఉన్నారు. వారిని తను ఎంతో ప్రోత్సహించి గ్లోబల్ ఉమెన్ లీడర్షిప్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇప్పుడు వి.డాట్ సంస్థ ఏ విధంగా ఎదిగిందంటే గూగుల్, ఫేస్బుక్ వంటి సంస్థలన్నీ వి.డాట్ క్లయింట్లే. ఇంత సాధించిన వి.సిఇఓ సిద్ గారు ఏం చెప్తున్నారంటే అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అని సింపుల్గా చెప్పేశారండి. ఇతను చాలా మోటివేషనల్ అండ్ ఇన్స్పైరింగ్ స్పీచర్ అవ్వడం కూడా దీనికి బాగా హెల్ప్ అయింది. మొత్తానికి ఇలాంటి వాళ్ళు ఒక్కరు కాడు 100ల్లో ఉండాలి ఊరికి. అప్పుడే దేశం మొత్తం రూపురేఖలన్నీ మారిపోతాయి. ఉంటాను మరి, మీ ఆశాజ్యోతి. బాయ్ బాయ్.